మీడియాలో కూడా నెగిటివ్ రాస్తుంటారు. నేను తప్పు పడ్డాను. కానీ ఇటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారనే విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మీరు 100 పడకలు ఉన్న ఆసుపత్రిలో 200 పడకల మంది పేషెంట్లు వస్తుంటే అంత ఫంక్షనల్ బెడ్స్ ఉన్న చోట పనిచేస్తున్నారంటే ఆ ప్రతికూలత అయితే కొన్ని ఉన్నాయి, నేను కాదన్నాను. కొంతమంది ఉదాసీనంగా వివరిస్తుంటారు, సరిగా డ్యూటీకి రారు, లేదా వచ్చిన పేషెంట్ని విసుక్కుంటుంటారు. ఇప్పుడు నేను క్యాజువాలిటీ బ్లాక్కి వెళ్ళిన తర్వాత ఒక పేషెంట్ని అడిగాను, ఎంతసేపు అయితే ఇప్పుడే వచ్చాను సార్, వెంటనే చేర్చుకున్నాను సార్, వెంటనే సెలైన్ పెట్టేశారు సార్, టెస్టులు చేసేసారు సార్, మరి ఏమైనా విసుక్కున్నారా అంటే లేదు సార్, బాగా నవ్వుతా మాట్లాడారు సార్. అదే కావాల్సింది పేషెంట్లకి. వచ్చినప్పుడు ఎవరైనా ఒక పేషెంట్ వాళ్ళ బాధతో కష్టంతో వచ్చినప్పుడు వాళ్ళని ఓపికగా రిసీవ్ చేసుకోవడం, నవ్వుతూ పలకరించడం, నవ్వుతూ వాళ్ళ మాట విని నర్సు సిస్టర్ విన్న తర్వాత డాక్టర్ దగ్గరికి పోవడం, డాక్టర్ కూడా ఓపికగా వాళ్ళు చెప్పింది విని నవ్వుతూ మాట్లాడితే వాళ్ళ సగం జబ్బు నయమైపోతుంది. తర్వాత బయటికి నవ్వుతూ పేషెంట్ని, బాధతో వచ్చిన పేషెంట్ని నవ్వుతూ పంపాలి. ఆ పని ఇవాళ జరుగుతుంది. గతంలో లేదు, కానీ ఇవాళ నిరంతరం ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న సమీక్షల కారణంగా కానీ ఇవాళ ఎక్కడ చూసినా ఖాళీలు ఉన్న నేపథ్యంలో 8,600 ఖాళీలు ఉండేవి. వాటిని నియామకాలు చేపట్టాం. ఇంకా ఖాళీలు ఉన్నాయి, వాటిని కూడా నియమించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే 100 పడకల ఆసుపత్రిలో మీరు గతంలో చూస్తే ఎక్కడ చూసినా డాక్టర్లు కొరత ఉండేది. ఇవాళ నేను అడుగుతున్న వేకెన్సీస్ ఏమన్నా ఉన్నాయా డాక్టర్లని? లేవు. ఒకటే ఒక వేకెన్సీ ఉంది, రేడియాలజిస్ట్ వేకెన్సీ. అది కూడా మొన్న ఈ సెకండరీ హెల్త్ నుంచి టెర్షరీ హెల్త్కి మేము లాటరల్ ఎంట్రీ ఇచ్చి ప్రమోషన్ చేశాం. ప్రమోషన్లో ఒక ఆవిడ వెళ్ళింది, మిగతా అందరు డాక్టర్లు ఉన్నారు. కాబట్టి ఇది మా వచ్చిన మార్పు. ఏదైనా మనము మార్పు గురించి చెప్పాలనుకున్నప్పుడు గతంలో పోలిస్తే ఎలా ఉంది అనే విషయాన్ని చెప్పాల్సి వస్తుంది. నేను ఇప్పుడే ఊరికే రివ్యూ చేసుకుంటూ అడిగాను వీళ్ళని, ఎలా ఉన్నాయి గతంలో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది అని. దాంట్లో చూస్తుంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో, అంటే మనం ఏప్రిల్ నుంచి తర్వాత సంవత్సరం మార్చి దాకా ఈ ఆర్థిక సంవత్సరంలో ఓపీ సేవలు ఎన్ని జరిగాయా ఈ చీరాల ఆసుపత్రిలో అంటే 1,41,147 జరిగాయి. తర్వాత ఆర్థిక సంవత్సరంలో, అంటే మనం అధికారంలోకి వచ్చాం 24 జూన్లో అధికారంలోకి వచ్చాం. తర్వాత 24-25 ఆర్థిక సంవత్సరంలో అది కాస్త 1,51,620 పెరిగాయి. అంటే 10,500 ఓపీ సర్వీసులు, ఓపీ సేవలు పెరిగాయి. తర్వాత సంవత్సరానికి వచ్చేసరికి అది కాస్త 25-26 ఆర్థిక సంవత్సరానికి 1,53,000. అంటే గతంతో పోలిస్తే 12,000 పెరిగాయి. అదేవిధంగా ఐపీ సర్వీసులు కూడా పెరిగాయి. తర్వాత ఈ ఎక్స్రేలు అయితే 8,900 జరిగితే ఈ ఆర్థిక సంవత్సరంలో 25-26 ఆర్థిక సంవత్సరంలో అది కాస్త 10,797 పోయాయి. ఈసీజీలు 6,700 జరిగితే ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం 25-26 సంవత్సరంలో 9,314. అంటే 2 సంవత్సరాల్లో 2,500 ఈసీజీ ఇవి కూడా పెరిగాయి. అదేవిధంగా ల్యాబ్ సర్వీసులు, ల్యాబ్ టెస్టులు చేస్తారు కదా, 1,74,000 ఉంటే 23-24 అంటే కూటమి ప్రభుత్వం రావడానికి ముందు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,98,000 పెరిగాయి. పోయిన సంవత్సరం 1,09,382. ఈ ఆర్థిక సంవత్సరం 26-27 పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి మన మార్చి 30 దాకా 2,46,000. అంటే గతంతో పోలిస్తే 70,000 ఒక్క ఈ 2 సంవత్సరాల్లోనే సేవలు పెరిగాయంటే ఆసుపత్రిలో ఎటువంటి మార్పు వచ్చిందనే విషయాన్ని మనం గుర్తించాల్సి. ఈ సందర్భంగా ఇటువంటి విశిష్టమైన సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి అందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. దీన్ని ఎక్కడ డాక్టర్లకు సంబంధించి ఖాళీలు లేవు, ఉన్న ఒక రేడియాలజిస్ట్ కూడా వెంటనే మంజూరు చేయడం జరుగుతుంది. ప్రధానంగా చెప్పుకోవాలంటే ఈ సందర్భంగా నేను ఆసుపత్రి సిబ్బందికి, సూపరింటెండెంట్ నుంచి డాక్టర్లకి, నర్సింగ్ స్టాఫ్కి కాకుండా హెచ్డిఎస్ కూడా బండారు హేమంత్ కుమార్